సో మాతో పాటు ఈ రోజు మేఘ్నా కూడా ఉంది. మేఘ్నా నేను ప్రభంజన్ చాక్లెట్ ఛాలెంజ్ చేస్తున్నాం. అరే తిన్నా పట్ల ఇంకా ఉంది గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఫాదర్ క్రైడ్ ఇంకి పింకి పాంకి. టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు అక్క మీరు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎందుకు సుష్మాకి -1 నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? హలో అండి, వెల్కమ్ టు సుష్మా కిరణ్. ఈ రోజు మేము చాక్లెట్ ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట. ఆబ్వియస్లీ తమిళ అదంతా చూసి తెలిసిపోతుంది. చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నీకు ఇష్టమే కదా? చాలా ఇష్టం. సో మాతో పాటు ఈ రోజు మేఘ్నా కూడా ఉంది. మేఘ్నా నేను ప్రభంజన్ చాక్లెట్ ఛాలెంజ్ చేస్తున్నాం. 500 రూపీస్ బెట్ ముందే చెప్తున్నా. గిఫ్ట్ కాదు, 500 ఇస్తాం. సో ప్రభంజన్ అయితే చెప్పేస్తాడు, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ తింటారు కాబట్టి. అంటే మేము తింటాము, కానీ నాకు వీటిలో ఉన్నాయి సగం వరకు తెలియవు. ఎందుకంటే నా చిన్నప్పుడు తిన్న కిట్ క్యాట్, జెమ్స్ ఇవన్నీ కొత్త చాక్లెట్ ట్రిక్స్ ఏంటిది ఇవేమి నాకు కూడా తెలియదు. ట్రై చేద్దాం సరదాగా, ఫన్ ఉంటుంది కదా. అయినా నాకు ఇది గెలుస్తానా ఓడిపోతానా అనడం లేదు, గెలుస్తాను, నేనైతే గెలుస్తాను. బాబు మీకు ఇంకోటి ఏంటంటే ట్విస్ట్, మధ్యలో రౌండ్స్ మారుస్తూ ఉంటాను. అలాగే మీకు బ్లైండ్ ఫోల్డ్ ఎందుకు పెట్టించాను, ఎందుకంటే కొన్ని చాక్లెట్స్ మీద పేరు కూడా ఉంటుంది కాబట్టి బ్లైండ్ ఫోల్డ్ పెట్టించాం. బ్లైండ్ ఫోల్డ్ చీటింగ్ చేసినా అరే ఏంట్రా ఇది, పనిష్మెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ పనిష్మెంట్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, నా ఇష్టం అవ్వచ్చు. నువ్వు చీటింగ్, మీ ఇద్దరు కలిసి చీటింగ్ చేయకూడదు. వీళ్ళిద్దరు కలిసి చీటింగ్ చేస్తారు తెలుసా? అది నా జడ్జిని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రేక్షకులు ఒకటే. ఒకవేళ గెలిస్తే నాకు రివార్డ్ కూడా ఇస్తాం, మేము ఇస్తాం. ఆల్రెడీ మీరు 500 అనుకున్నారు. జడ్జి తరఫు నుండి ఇంకో 500 ఉంటుంది కావాలంటే. ఓకే, అయితే ఒక్కో రౌండ్ విన్నర్ అని నిర్ణయిస్తాను, లేదా మొత్తం నిర్ణయిస్తాను. ముందైతే ఒక్కో రౌండ్ లో చూద్దాం. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ రౌండ్ ఏంటంటే, హలో, యాక్టివ్ గా లేకపోతే కూడా పనిష్మెంట్. అవునా? అలా కాదు, నోటికి తీ ఫస్ట్. అంటే ఎక్కువ మాట్లాడకూడదని పెట్టుకున్నట్టున్నాడు. అయితే తినకూడదు కూడా మరి చాక్లెట్. రెడీ? ఓకే, రెడీ చెప్పండి మరి. ఓకే, ఫస్ట్ రౌండ్ ఏంటంటే మీకు జెమ్స్ ప్యాకెట్ ఇవ్వబడుతుంది. ఆ జెమ్స్ ప్యాకెట్లోంచి ఎవరు పైకి విసిరి నోట్తో పట్టుకుంటారో, ఎన్ని పట్టుకుంటారో దాన్ని బట్టి పాయింట్స్. దీనికి బ్లైండ్ ఫోల్డ్ ఉండదు. ఓకే, బ్లైండ్ ఫోల్డ్ ఇంకా టైం ఉంది. ఎస్ అది మేము చూసుకుంటాం. నోటితో పట్టుకోవాలి, డైరెక్ట్ గా అలా విసిరి నోటితో తినాలి. ఓకే, వద్దు, లేదు టైం లేవు అందుకని. ఓకే, సో జెమ్స్ అయితే చేతిలో పెట్టుకున్నారు. టైమర్ వచ్చి 1 minute. ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళకి అన్ని పాయింట్స్. అది లెక్కలో రాదు. ఓకే, మీరు మధ్యలో మాట్లాడినా -పాయింట్. ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు తినడం ఇంపార్టెంట్, మాట్లాడడం కాదు. మాట్లాడిన వాళ్ళకి. ఓకే, జనాలు చిరాకు పడుతున్నారు, ప్లీజ్. ఓకే, రెడీ? అలెక్సా సెట్ టైమర్ ఫర్ 1 minute 2 seconds. 1 minute and 2 seconds starting now. ఆగు, స్టార్ట్. పైకి విసరాలి, డైరెక్ట్ నోట్లో కాదు. ఇది లేదు కౌంట్. పోయింది, అందరిది పోయింది. చూస్తున్నాను, లేదు, డైరెక్ట్ గా వేసుకుంటున్నాడు. లేదు, చెయ్యి అడ్డు పెట్టావు నువ్వు. చెయ్యి అడ్డు పెట్టావు. లేదు, పైకి విసరాలి. నువ్వు డైరెక్ట్ గా వేసుకున్నావు. లేదు, ప్రపంచంది లేదు, చీటింగ్. డైరెక్ట్ గా వెయ్యాలి, డైరెక్ట్ గా. అలా కాదు, పైకి విసరాలి. ఓన్లీ సుష్మా ఒకటే పాయింట్. నేను చూస్తున్నానా? వెయ్యి. పోయింది. లేదు, అయ్యో లేదు, మేఘన ఒక్కటి కూడా లేదు. అయిపోయింది, టైం డన్. ఆపండి. ఓకే, సో లేదు, ప్రభంజన్ డైరెక్ట్ గా వేసుకున్నాడు, అది కౌంట్ లోకి రాదు. సుష్మాకి మాత్రమే పాయింట్. కాబట్టి సుష్మాకి 1 point వచ్చినట్టు.
ఎన్ని తిన్నావు నువ్వు యాక్చువల్గా? 4, 5. కానీ ఇక్కడ విన్నర్కి ఒక పాయింట్ ఇస్తాం అంతే, ఎందుకంటే కౌంట్ చేయలేం కాబట్టి. ఓకే, సో ఫస్ట్ రౌండ్ విన్నర్ సుష్మా. ఓకే, అరే తిన్నా పట్రా, ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది. ఇందులోనే చాలా రౌండ్స్ ఉన్నాయి, జెమ్స్ లోనే. ఆపండి, ఇప్పుడు సెకండ్ రౌండ్ అన్నమాట. మళ్ళీ జెమ్స్ తోనే. ఈసారి ఏంటంటే పైకి విసరడం కాదు, దళపతి విజయ్ హీరో విజయ్ స్టైల్ ఉంటుంది. ఎలాగా అలా కొడితే 2 వేసుకుంటాడు, 2 టక్ టక్ ఒక తర్వాత ఒకటి ఒకటి అలాగా. ఎస్, అలా ఎవరు వేస్తారు 2. ఓకే, వినాలి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. విజయ్ది 2 ఉంటే 2 ఒకేసారి వెళ్ళిపోవు. ఓకే, చూపించండి. ఇద్దరు 2 వేసి పెట్టుకున్నారా? నాకు విజయ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, గ్రాఫిక్స్ కాదు. ఓకే, అలెక్సా సెట్ టైమర్ ఫర్ 1 minute 2 seconds. 1 minute and 2 seconds starting now. అక్కడ 00 రాగానే స్టార్ట్. లేదు ఉప్మా, లేదు 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 లేదు. కొట్టలేదు నువ్వు, అసలు డైరెక్ట్ వేసేస్తావు. నో సుష్మా మైనస్ పాయింట్. లేదు డైరెక్ట్ వేసేసి కొట్టాలి, కొడితే ఎగరాలి. అలో వేసేస్తావు డైరెక్ట్ గా. రెడీ, విసరకూడదు సుష్మా, కొట్టే తేవాలి. అది కాదురా రౌండ్. లేదు కొడితే అయిపోయింది. 6, 5, 4, 3. లేదు డైరెక్ట్ వేసేస్తారు. లేదు. ఓకే, స్టాప్. ఇదేదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. సుష్మా తింది కానీ అది కౌంట్ లోకి రాదు, ఎందుకంటే ఎలా తినాలి యాక్చువల్ గా. అరే ఎలా తినాలి ప్రభంజన్? ఎస్, ఎక్కడ ఇంకా నోట్ లోపల పెట్టేసేయండి. అలా కాదు బాబు, చెయ్యి ఇలా కొడితే ఇదిగో ఇలా ఇక్కడే ఉండాలి. నువ్వేంటి చెయ్యి ఏకం, ఇదిగో ఇది నోరు అయితే డైరెక్ట్ అది కౌంట్కి రాదు. లేదు వినండి. అందుకని ఈసారి మీలో మీకే జడ్జిమెంట్ కూడా ఇస్తాను. కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ శివాజీ స్టైల్లో కింద కొడితే నోట్లోకి వెళ్తుంది. వినాలి. ఓకే, ఇప్పుడు టైమర్ కాదు, ఒక్కొక్కరికి 2 ఆ హెర్షీస్, ఇప్పుడు ప్రభంజన్ పట్టుకున్న హెర్షీస్ ఇస్తాం, 2 ఇస్తాం. ఓకే, 2 ఛాన్సులు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడాలి, మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. బౌన్స్ అయ్యి నోట్లోకి రావాలి. అది వాళ్ళ అదృష్టం. లేలే పాయింట్ కాదు. ఓకే, సో ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, ఓపెన్ చేసి సుష్మా. ఓకే, ఇద్దరు 2 వేసి ఇవ్వండి ఒకరికి. 2. సో ముగ్గురు చూపించండి. నా దగ్గర 2 ఉన్నాయి. అయితే ఒకేసారి ఆడడం వద్దు, ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు ఆడదాం. అవును, ఒక్కొక్కరి తర్వాత ఒక్కళ్ళే, మిగతా వాళ్ళు జడ్జ్ చేయాలి. సో ఫస్ట్ ఎవరు ఆడతారు? ఇంకి పింకి పాంకి ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ క్రైడ్, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. మార్చేసింది. ఇంకి పింకి పాంకి ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పాంకి. బాబు మీకు జడ్జిమెంట్ ఇచ్చాను కానీ ఎవరు ఆడాలి ఇప్పుడు? ఇంకి పింకి పాంకి ప్రకారం సుష్మాయే ఆడాలి, అదే జడ్జిమెంట్. ఓకే, రెడీ? ఫస్ట్ సుష్మా. అంత టెక్నిక్ లేదు, చూద్దాం. రెడీ, స్టార్ట్. టేబుల్ అమ్మా, టేబుల్ ఇక కింద పడింది చాక్లెట్. రెడీ, కొట్టాలి మరి. కొట్టు. అనవసరం, నీకు ఇంకో ఛాన్స్ ఉంది అంతే. టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు.
ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే లేదు. నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? టేబుల్ కొట్టాలి. ప్రపంచం అక్కడ నుంచి మైనస్ 200 పాయింట్స్. టోటల్ వీడియో అంతా మైనస్ ఉంటావు. ఇంకా మరి చీటింగ్ ఆడితే అంతే. చీటింగ్ ఆడితే అంతే. అది అసలు లేదు, కౌంట్ లేదు. రెడీ? అదేంట్రా రెడీ? అదేంట్రా నాకేస్తావేంట్రా టేబుల్ని? అవ్వాలి. చేసి చూద్దాం పోయి. అదేంటిది -500 పాయింట్స్. ఓకే ఓకే, ఇంకొక ఛాన్స్ ఇస్తాను చిన్నోడు కాబట్టి. లేదు తీసుకో. రజనీకాంత్ గారు రావాలి ఇప్పుడు నేర్పించడానికి. ఓకే ఓకే, వీడి కూడా అయిపోయింది. ఉప్మా. నెక్స్ట్ మేఘనా. నేను పెద్ద ఉప్మా. చూద్దాం. ఓం హ్రీం కోం కోం గం గం. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఏది చాక్లెట్ ఏదమ్మా? ఎక్కడుంది చాక్లెట్? ఈ చాక్లెట్ బోన్ సైజ్ కాదండి, ఇది బాల్ కాదు. దేంతో చేస్తారు మరి? బాల్ కావాలి మీకు? రాస్బెర్రీ ఉంటుంది. రెడీ? ప్రపంచం తిన్నదే కరెక్ట్ అయితే. ఓకే సరే ఓకే, చేత్తో చేత్తో మొబైల్ పెట్టి ఇలా కొట్టిలా అలా అని చూద్దాం. నువ్వు కూడా చేద్దులే. నీకు కూడా ఆప్షన్ ఇస్తా. ఓకే రెడీ? ఏది సెల్ఫీ తీసుకుంటున్నావా? ఇది ఇరిగిపోతుంది కానీ నా నోటికి వెళ్ళట్లేదే. అయిపోయింది. అయ్యి కిందకి వెళ్ళిపోయింది. కిందకి అయిపోయింది. ఓకే 0-0-0. లేదులే, అందరూ జీరోలు కాబట్టి పర్వాలే. ఎవరైనా గెలిచుంటే ఇచ్చేవాడిని. ఓకే చెయ్యి. అయిపోయింది. ఇంకోసారి 2A ఇచ్చాను నేను అందరికి. అయిపోయింది. ఓకే, ఈ రౌండ్ లో కూడా 0-0. ప్రస్తుతానికి సుష్మా అయితే లీడింగ్ లో ఉంది. సో 4వ రౌండ్. ఆర్ యు రెడీ? ఓకే, 3వ రౌండ్. మేము చెప్పింది మాకు తెలుసు. ఫస్ట్ మా ఎగరేశారు. ఓకేనా? అందుకే లెక్కలు తప్పు చెప్పినందుకు సుష్మాకి -1. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? సరే క్షమించమని సరిగ్గా అడుగు ప్రేక్షకులందరినీ. చాలా లేదు, మా సబ్స్క్రైబర్స్ ని క్షమించండి ప్లీజ్. నా పాయింట్ ఓకే ఓకే సరే, ఈసారి అడిగావు కాబట్టి నీ ఛానల్ కాబట్టి ఓకే వదిలేస్తున్నాం. ఓకే, ఇప్పుడు 4th రౌండ్ ఏంటంటే ఇందులో పర్క్, మంచ్ ఇలాగ చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. అయితే అందులోంచి 1 minute టైంలో ఎవరు ఎన్ని మంచెస్ చాక్లెట్ ఓన్లీ వినాలి -200 పాయింట్స్ చేసేస్తాను. మళ్ళీ అవుట్లో ఎలిమినేట్ అయిపోతావు చెప్తున్నాను. ఎవ్వరు కూడా. ఓకే, 1 minute టైంలో ఎవరు మంచ్ ఓపెన్ చేసి పూర్తిగా తిని దాని కవర్ పక్కన పెట్టాలి. ఎవరి దాన్ని పక్కన పెట్టుకోవాలి, పూర్తిగా తినాలి. ఓకే, కింద ఒక్క ముక్క పడకూడదు. రెడీ? అలెక్సా సెట్. అలెక్సా నేను తీస్తాను. అలెక్సా సెట్ టైమర్ ఫర్ 1 minute 2 seconds. మంచు మాత్రమే, వేరే తినకూడదు. రెడీ? స్టార్ట్. మంచు మాత్రమే, వేరే తీసినా ఒప్పుకోడు. కవర్ జాగ్రత్త పెట్టుకోవాలి. వేరే తింటే మైనస్. కవర్ కింద పడకూడదు. తినండి. కవర్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళకి పాయింట్ వస్తుంది. ప్రపంచం కింద పడుతుంటే ప్రపంచం -పాయింట్లు వస్తాయి. వెతుక్కోండి ఇంకా వెతుక్కోండి. 14 seconds, 13, 12 అయిపోతుంది. టైం అయిపోతుంది. ప్రపంచం ఇందులో వెతుక్కో ఉందో లేదు వెతుక్కో, లేకపోతే లేదు వెతుక్కో.
అది చూడు చూడు మేఘనాకి దొరికింది అయిపోయింది టైం అయిపోయింది స్టాప్ మేఘనాది కౌంట్ లేదు సుష్మాది కౌంట్ లేదు స్టాప్ చేతిలో ఉన్నది పక్కన పెట్టండి చేతిలో ప్రపంచంది కూడా చేతిలో ఉన్నది పక్కన పెట్టాలి అరముక్క ఉంది పక్కన పెట్టు అలెక్సా స్టాప్ నో ఫస్ట్ కౌంట్ చేస్తాను వెయిట్ కవర్లు ఇది ఇవ్వండి ఓకే నీ చేతిలో నీ చేతిలో హాఫ్ ముక్క ఇవ్వు ఏమిరా బాలరాజు ఇవ్వం 2 హాఫ్ కింద లెక్క తినకుంటే దాచేసాడా ఓకే ప్రపంచం దగ్గర సుష్మా దగ్గర తీసేసుకున్నాను ఓకే ఇప్పుడు ఫస్ట్ లెట్ మీ కౌంట్ మేఘనా నీవెన్ని కవర్స్ చూపించు 2 3 4 ఓకే 4 మేఘనా 1 2 పక్కన పెట్టి చూపించుద్దాం నో మైనస్ పాయింట్లు అవుతుంది తెలుసు కదా నో ఇక్కడ పెట్టాలి ఎస్ ఎస్ ప్రపంచం అలాగే విడిగా పెట్టు పెట్టు అంతే అందులో ఒకటి తినలేదు అంటే అది కూడా మైనస్ చేయాలి కదా యాక్చువల్గా వినాలి యాక్చువల్గా నీ దగ్గర 3 కవర్స్ ఉన్నాయి కానీ ఒక చాక్లెట్ నా దగ్గరే ఉంది కాబట్టి నువ్వు 2 కింద లెక్క కమాన్ పెట్టు 1 2 3 వెయిట్ ఆపండి నాగార్జున గారు చెప్తారు ఓకే ఇది నీ చేతిలో ఉన్న చాక్లెట్ కవర్ ఓకే 5లో ఒక చాక్లెట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు 4 మేఘనా అండ్ 4 సుష్మా నీది 2 ఇది డాడీది ఇది నాది నువ్వు దొబ్బేసావు చీటింగ్ ఇది ఓకే నేను చాలా డాడీ కాండి మళ్ళీ చూపిస్తా 1 2 3 4 బాబు చాలు ఓకే ఈ గొడవ ఆపండి టై బ్రేక్ చేంజ్ ఇప్పుడు టై బ్రేక్ కాదు ప్రస్తుతానికి నీకు 4 పాయింట్లు ఇస్తున్నాము మేఘనాకి 4 పాయింట్లు ఇస్తాము ప్రపంచానికి 2 పాయింట్లు ఇస్తున్నాం ఓకే మొత్తం ఎస్ ఎవరి కౌంట్ వాళ్ళు పెట్టుకోండి సుష్మా 5లో లీడింగ్ లో ఉంది హాఫ్ 2 హాఫ్లు 1 కింద లెక్క ఓకే మాకు లెక్కలు వచ్చు ఓకే నెక్స్ట్ రౌండ్ ఇప్పుడు మీలో మీకు పోటీ ఏంటంటే ఇక్కడ కొన్ని పర్క్ చాక్లెట్స్ ఉన్నాయి ఓకే ఈసారి వేరే వాళ్ళకి వినిపించాలా కాదు నేను 30 సెకండ్స్ టైమే ఇస్తాను 30 సెకండ్స్లో ఎవరో ఒకళ్ళు తీసుకుని తింటున్నానికి ట్రై చేస్తారు పక్క వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు ఎవరు ఆపినా సరే ఎస్ తినకుండా ఓకే రెడీయా మీ పాయింట్ల కోసం మీరు ఆపుకోండి తినేవాళ్ళు వాళ్ళ పాయింట్ల కోసం ఎలాగైనా తినాలనుకుంటారు కుర్చీలోంచి లేవకూడదు మీరు ఎలాగైనా ఆపుకోండి ఆపేవాళ్ళు కితకితలు పెట్టచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఓకే రెడీయా ఏమైనా అంటే అది ఓకే ఓకే ఫస్ట్ ఎవరు ఆడతారు చెప్పండి ఇందాక సుష్మా ఫస్ట్ ఆడింది కాబట్టి ఆ విసిరే దాంట్లో ఈసారి మేఘనాతో స్టార్ట్ చేద్దాం అంతే లాక్కోవచ్చు ఆపచ్చు అసలు నీ దగ్గర చాక్లెట్ రాకుండా ఎక్కడైనా చేసుకోవచ్చు 30 సెకండ్స్ రాదు అంతే తిన్న వాళ్ళకి మాత్రం పాయింట్లు రెడీ అలెక్సా మేఘనా నువ్వు స్టార్ట్ చేయబోతున్నావు ఓకే ఇంకా అయిపోయింది గుసగుసలు అయిపోయి రౌండ్ స్టార్ట్ అవుతుంది ఓకే రెడీ అలెక్సా సెట్ టైమర్ ఫర్ 33 సెకండ్స్ అది 30కి రాగానే స్టార్ట్ చేయండి మేఘనా స్టార్ట్ మేఘనా 31 ఇప్పుడు ఓకే లేవకూడదు
అయిపోయింది టైమర్ ఏమవుతుంది 15. మేఘనా నోటితో చింపాల నోటితో చింపు తిను తినేసేయి కూర్చుని లేదు సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే అలెక్సా స్టాప్. ఓకే ప్రస్తుతానికి మేఘనా తినలేకపోయింది, అది కౌంట్లోకి రాదు. నువ్వు ఎంజాయ్ చేయి, కనీసం ఎప్పుడైనా ఎంజాయ్ చేసి తిన్నావు. నేను లావ్ అయిపోతానని ఎప్పుడు చాక్లెట్ తినలేదు. అవునా? ఇప్పుడు ఏ రకంగా తినాల్సి వస్తుంది. తినేసి చాక్లెట్స్ ఇష్టం కదా, చాలా ఇష్టం, కానీ లావ్ అయిపోతానని తినను మామూలుగా. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ తింటున్నా కాబట్టి ఇంకా టేస్టీగా. అందుకే నువ్వు ఇంకా ఎంజాయ్ చేయాలని ఇలా టాస్క్లు పెట్టాం. ప్రపంచం నీకు ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాను, నన్ను మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు నువ్వు. ఓకే మేఘనా 0. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ప్రభంజన్ ఆడుతాడు. ఓకే అలెక్సా సెట్ టైమర్ ఫర్ 33 seconds. 33 seconds, starting now. 33 seconds. Start. అరే ఓన్లీ పెర్క్, ఓన్లీ పెర్క్రా, లేవకూడదు. అరే అలెక్సా పడేస్తావు. అయ్యా స్టాప్. హాఫ్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? బాబు కూర్చోండి. అందరు కూర్చోండి ప్లీజ్. అయ్యా కూర్చోండి. ఇదేంటిది అమ్మా, ఏంటిది బాబు? ఏం చేస్తారు మొత్తం? క్రీము తినకొడతారా? రా తినకొడతా. విషయం ఏంటంటే వీడి దెబ్బకి అలెక్సా టైమర్ ఆగిపోయింది, అయినా మీరు కొట్టేసుకుంటున్నారు. ఓకే టైమర్ అయిన తర్వాత వాడు హాఫ్ బుక్ తిన్నాడు కాబట్టి 0. ఓకే 0 అంతే 0. ఓకే ఇప్పుడు అసలు యాక్చువల్గా మా క్రీమ్ రియాక్షన్ ఏంటంటే, ఇంట్లో నేను కదా కుక్కని వీళ్ళు కుక్కల్లా కొట్టుకుంటున్నారు అని చెప్పి పాపం బిక్కజొచ్చిపోయాడు పాపం. ఓకే ఇప్పుడు సుష్మా రౌండ్. టేబుల్ అంతా కొంచెం సర్దాలి, ఎందుకంటే అంతా పిచ్చిగా చేస్తారు. కొంచెం టేబుల్ లాగండి. ఓకే రెడీ. సో ప్రభంజన్ కూడా 0 పాయింట్లో ఉన్నాడు, మేఘనా 0. వెయిట్ చేయాలి. ఇప్పుడు సుష్మా రౌండ్ వచ్చేలోపు నేను చీటింగ్ అనేది ఒప్పుకోరు కాబట్టి అందరి చేతులు నాకు పైకి చూపించాలి. ఎందుకంటే ఎవరైనా చీటింగ్ చేసినా కింద దాచుకున్నా. ఓకే ఇవ్వండి. 1 2 3 తినడం ఎక్కువ 30 సెకండ్లో మీకు అవ్వదు. నేను చాలా ఉన్నాయి, 4 5 ఉన్నాయి. ఓకే సో రెడీ అలెక్సా సెట్ టైమర్ ఫర్ 33 seconds. 33 seconds, starting now. ఆపు. ఎస్ స్టార్ట్. లేవకూడదు. అరే అలెక్సా పడేస్తా చూసుకోండి. అరే మాకు కనిపించట్లేదు. లేదు బాబు నాకు ఫేస్ కనిపించట్లే. అయిపోయింది. టైం అయిపోయింది.
టైం అయిపోయింది. టైం అయిపోయింది. ఎస్ ఓకే. మీ ఇదిగా బోరింగ్ పంప్ దగ్గర మీ గొడవలు ఆపితే నేను చెప్తాను. ప్రస్తుతానికి ముగ్గురికి 0-0. కాకపోతే చాలా స్పోర్టివ్గా ఇద్దరు పెద్ద పోతులు లాంటి మనుషులతో పోరాడి సగమైన నోట్లో పెట్టుకున్నందుకు గాను ప్రపంచానికి ½ పాయింట్ ఇస్తాను ఫర్ ఎంకరేజ్మెంట్. చెప్పాలి. ఓకే చూడు ఎవరిది చింపేసి పెట్టుకున్నారు అక్క ఇక్కడ. ఓకే ప్రభంజన్ వినాలి. టెక్నిక్ లేదని అవ్వచ్చు. నేను మీ మధ్య సామరస్యంగా ఉండడం కోసం ప్రభంజన్కి అండ్ మేఘనాకి ఓటు అడుగుతున్నాను. నీకు తగ్గించాలా వద్దా అని. తగ్గించాలి. ఓకే ఓకే పనిష్మెంట్ ఇద్దాం. ఓకే సుష్మాకి నేను ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను. తను చేస్తే ఓకే, ఆ టాస్క్ కంప్లీట్ చేయకపోతే -½ పాయింట్. అందుకే ఆ ½ నీకు వస్తుంది. ఓకే సుష్మా ఇప్పుడు ఏంటంటే 50 నుంచి 1 వరకు రివర్స్ లో చెప్పాలి నెంబర్స్. లేదు కరెక్ట్గా చెప్పాలి, గ్యాప్ రాకూడదు. రెడీ స్టార్ట్. 50, 49, 48, 47, 46, 45, 44, 40. చెప్పు అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 42, 41, 40, 39, 30, 35, 34, 33, 32, 31, 30, 29, 19, 18, 17, 16, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. ఓకే వినండి. యాక్చువల్గా అయితే మైనస్ చేయాలి, లేదు పాయింట్ ఉంచాలి. కానీ గ్యాప్ తీసుకుంది, కానీ కష్టపడింది కాబట్టి మైనస్ చేయట్లేదు. ఓకే పాయింట్ వేరేది కొత్త ఇవ్వట్లేదు. ఓకే అంతే ప్రస్తుతానికి అంతే. అంటే అమ్మ పరిగెత్తలేనని చెప్పింది, అందుకని అలా చెప్పాను. లేదంటే పరిగెత్తించే టాస్క్ నెక్స్ట్ వస్తాయి. ఓకే సో పనిష్మెంట్ చూసుకోండి. రెడీ? ఓకే ప్రస్తుతానికి ఎవరైనా పార్కులో ఉన్నారండి? 5, 4, 2.5. 2.5. అబద్ధం చెప్పినందుకు కానీ 6 మార్కులు తీసేస్తాను. నిజం చెప్పు. ఎస్ ఓకే. సో రెడీ ఫర్ నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు నేను చిన్న సెటప్ చేస్తాను, దాని తర్వాత రౌండ్ ఏంటో చెప్తాను. ఓకే నీకు ఏ కలర్ అంటే ఇష్టం? బ్లూ అని చెప్పింది. ఇంకోటి చెప్పిందా? ఓకే 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 బ్లూ, పింక్. నీది చెప్పు. ఇంకోటి ఎల్లో. రెడ్. ఓకే నీది బ్లూ, అమ్మది ఎల్లో అండ్ మేఘనాది పింక్. ఒక బౌల్లో M&M's వేసించాను. మీరు ఆల్రెడీ కొన్ని కలర్స్ చెప్పారు. అయితే అందులో పింక్ బదులుగా ఓకే మేఘనాది రెడ్ కలర్, సుష్మాది ఎల్లో కలర్, ప్రభంజన్ది బ్లూ కలర్. 30 నెంబర్స్ కౌంట్ చేస్తాను. మీరు చెప్పిన కలర్స్ మాత్రమే మీ దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర ఎన్ని సేమ్ కలర్ ఉంటాయో అన్ని పాయింట్స్. వేరే వాళ్ళ కలర్ వస్తే మైనస్ పాయింట్. అలెక్సా సెట్ టైమర్ ఫర్ 1 minute 2 seconds. 1 minute and 2 seconds starting now. స్టార్ట్. చేసుకోవాలి. తీసుకో అన్ని తీసుకుని. వేరే వాళ్ళ కలర్ ఉంటే మైనస్ పాయింట్, మీవి మాత్రమే ఉండాలి. వేరే వాళ్ళ కలర్ ఉంటే మైనస్ పాయింట్, మీవి మాత్రమే ఉండాలి. కింద పడకూడదు. వేరే వాళ్ళ కలర్ ఉంటే మైనస్ పాయింట్. సుష్మాకి అన్ని మైనస్ పాయింట్లు వస్తాయి చూసుకోండి. వేరే వాళ్ళ కలర్ ఉంటే మైనస్ పాయింట్. వేరే వాళ్ళ కలర్ ఉంటే మైనస్ పాయింట్. అరే కింద పడికో. 19, 18. లైట్ కూడా ఆగిపోయింది. లైట్ కూడా పడేశారు.
వేరే వాళ్ళకి కలుగుంటే మైనస్ పాయింట్. అక్కడ 6, 5, 4, 3, 2. నాకు అనవసరం. స్టాప్ 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 స్టాప్. చేతులు చూపించండి, చేతులు చూపించండి, చేతులు చూపించండి. స్టాప్. ఆగండి, లైట్ పెట్టుకుంటాను నేను. మీ లైట్ ఆపండి. ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే మొత్తం అన్ని పాయింట్లు తీసేస్తాను, వచ్చిన పాయింట్లు అన్ని. ఓకే, స్టాప్. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అసలు మీరు ఎలా అంటే కుక్కలు చింపిన విస్తరి అలాగా. ఇదో లైట్లు ఆపేసారు. పెట్టండి అక్కడ లైట్ పెట్టి. కింద నుంచి పెట్టి, కింద నుంచి పెట్టి. లైట్లు ఆపేశారు మా వాళ్ళు. మీకు న్యాచురల్గా చూపిస్తున్నాం, అందుకే సరిగ్గా కూర్చోండి. ఓకే, ఇప్పుడు కౌంట్ చేద్దాం. ఓకే, చూద్దాం. ఆపండి. మీరు కౌంట్ చేయకూడదు, పక్కోళ్ళు కౌంట్ చేయాలి. ఎవరైనా ప్రపంచంది సుష్మా కౌంట్ చేస్తుంది. చెప్పు, చూపించాలి. నేను చూస్తూ ఉంటాను ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కౌంట్ చేయాలి. కౌంట్ చేశారు బాబు, కౌంట్ చేశారు 10. ఓకే, ఆగు. వెయిట్ చేయాలి. మేఘనాది ప్రభంజన్ కౌంట్ చేస్తాడు. లేదు అంతే. ఇక్కడ కెమెరాలో రికార్డ్ అవుద్ది, మేము చూస్తాం. నీ చేతిలోండి తీసుకుంటే అది కౌంట్ కింద లెక్క. ఓకే, రెడీ? కెమెరా వచ్చింది. వెయిట్. అందులో వేయండి. ఒక్క ప్రభంజన్ అలా తీసుకోకూడదు. ఒక్కటి తీయాలి. ఒక్కొక్కటి తీయాలి. ప్రభంజన్ లేదు, అందులో పెట్టు. మేఘనా చేతిలో పెట్టు. అన్ని ఉంచు. ఒక్కొక్కటి తీసి అందులో వేయి. ఒక్కొక్కటి తీసి వేయి. 1 2 5 7 7 1 1 8 9 10 11 12 13 14 15. ఏయ్ ప్రభంజన్, 15 plus 4 19. నువ్వు ట్రై చేసుకో, కౌంట్ చేయి. మ్యాగ్ నాకు నమ్మకం లేదు. 5 6 7 8 9 10 అక్కడ చూడండి. 12 13 14 15 సరిపోయింది. మరి ఇందాక ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మిక్స్ చేసావు. బ్రౌన్ మిక్స్ చేసావు. వద్దు, తప్పు. ఓకే, కూర్చో సెట్. ఓకే, ఇప్పుడు మేఘనా సుష్మాది కౌంట్ చేస్తుంది. ఓకే, ఆ చేతులు తీసి కౌంట్ చేయండి. అది లేదు, నేను చూస్తాను. నా చేతులు అన్ని ఎల్లో ఉన్నాయి, చూస్తాను. నావి కొన్ని తినేసాడు. యాక్చువల్ గా ఇందాక నీ చేతిలో చాలా బ్లూ అన్ని కూడా మిక్స్ ఉన్నాయి. మరి ఏమో ఇప్పుడు ఎందుకు లేవు? సరే, ఓకే, కమాన్ కౌంట్. చేతిలో చూపి. సుష్మా ఆల్రెడీ చూపించింది కాబట్టి నేను ఒప్పుకోను. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎస్, ఇప్పుడు మేఘనాకి 19 పాయింట్స్, సుష్మాకి 15, ప్రభంజన్కి 10. ఎవరికి ఫైనల్ గా కౌంట్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, అది ఓకే. లైట్ ఓకే, ఆపండి. ఇప్పుడు ప్రభంజన్ టోటల్ పాయింట్స్ ఎన్ని? 12.5. మైనస్ అవుతాయి, కరెక్ట్ నిజాయితీ లేకపోతే. 12.5. నీది 19 + 4 23. ఓకే, నీది సుష్మా? నాది 15 + 5
20. ఇప్పుడు 23 మేఘనా లీడ్లోకి వచ్చేసింది. ఓకే, కానీ తొండేంటి తెలుసా, వీడి బ్లూ ఏమో మేఘనా తినేసింది, నా ఎల్లో కూడా తినేసినట్టున్నారు వీళ్ళు. నేను నాది కూడా నేను తీసుకొని వాళ్ళది కూడా నోట్లో వేసుకునే ఐడియా. ఫైన్, వెరీ గుడ్, బాగా ఆడారు. సబ్స్క్రైబర్ తరఫున క్లాప్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు ఎల్లో, బ్రౌన్, రెడ్ ఒక్కొక్కటి 9 మాత్రం పెట్టాం. అందులో ఓన్లీ 10 seconds మాత్రమే టైం కౌంట్ చేస్తాను. ఇప్పుడు టైమర్ లేదు. సరే, ప్రభంజన్ అడిగాడు కాబట్టి 15. ఓకే, సుష్మా కలర్ బ్రౌన్, ప్రభంజన్ కలర్ ఎల్లో, మేఘనా కలర్ గెలిచింది కాబట్టి తనది యాజ్ యూజువల్గానే రెడ్ ఇచ్చాం. ఎవరి కలర్ వాళ్ళు తీసుకోవడానికి లేదు. సుష్మా మేఘనా కలర్ తీయాలి, మేఘనా ప్రభంజన్ కలర్ తీయాలి, ప్రభంజన్ సుష్మా కలర్ తీయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. స్టాప్. ఓకే, ఇప్పుడు మీకు తెలియని ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే నోట్లో ఉన్నవి కౌంట్ చేయబడవు. చేతిలో ఉన్నవి మాత్రమే కౌంట్ చేయబడతాయి. మీకు తెలుసా? అంటే పక్కోళ్ళు తినేసారా? ఓకే, 7 ఉన్నాయి. పెట్టక్కడ 6 7 1 2. ఓకే, కాదది నా దగ్గర ఉంది. సుష్మా కలర్ బ్రౌన్ తీసుకున్నా. ఏదో తేడాగా ఉందేంటి? నాకు సుష్మా కలరే కదా మీరు చెప్పింది. నీది ప్రపంచంది కదా. లేదు, సుష్మా మేఘనా తీసుకోవాలన్నప్పుడు మేఘనా సుష్మా తీసుకుంటే వాడికి ఉండిపోద్ది కదా. అయిందా? బాగైందా? అయ్యయ్యో తినేసావు లేదు. సరే, నీ చేతిలో ఉన్నవి ఏంటి చూపించు. ఓకే, సో అందుకే టాస్క్ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే విన్నర్ ఆగే అవును, రెడ్డే తీసుకో. బ్రౌన్ తీసుకోవాల్సిందా? వాడెళ్ళాడు తినేసాడు. ఓకే, సో ఇప్పుడు సుష్మాకి 7 పాయింట్లు. ఇందాక 20లో ఉన్నావు, ఇప్పుడు 27 అయ్యావు. ప్రభంజన్ 12.5లో ఉన్నాడు, 2 points వచ్చాయి, 14.5. మేఘనా యాజ్ యూజువల్గా 23లోనే ఉంది. యాక్చువల్గా -1 చేయాలి, కానీ వదిలేసాం మన గెస్ట్ కాబట్టి. చెప్పు. నాకు చిన్నప్పుడు డిస్లెక్సియా ఉండింది, అది ఇంకా ఉంది. చెప్పు. ఇప్పుడు -1 point వచ్చింది కదా, నా కలర్ కాబట్టి ఆ పాయింట్ నాకు రావాలి. అలా ఇవ్వట్లేదు. ఎక్కువ మాట్లాడిన వాళ్ళకి మైనస్ అని ఇందాక నుండి చెప్తాను, కానీ చేయట్లేదు. అది అర్థం చేసుకోవాలి. ఓకే, సో ప్రస్తుతానికి సుష్మా ఇందాక అనుకోకుండా మేఘనా లీడ్లోకి వచ్చింది. కాస్త ఒక్క రౌండ్లో అటు నుండి మారిపోయింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ రౌండ్ పెట్టడానికి కారణం ఏంటంటే మన కలర్ మనకు గుర్తుంటుంది, పక్కోళ్ళ కలర్ ఏంటి, మనం ఎవరు తీసుకోవాలనేది మైండ్ షార్ప్నెస్ కోసం పెట్టాం. అనుకోకుండా మైండ్ షార్ప్ లేని వాళ్ళు గెలిచారు, అది మన అదృష్టం. అంతేగా. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ 500 rupees plus 500 rupees 1000 rupees కొట్టేస్తా. కూల్ డ్రింక్ ఛాలెంజ్ లో నువ్వు గెలిచావు కదా, అయితే నేను గెలుస్తా. నేను గెలవాలి, ఇలా గెలితే ప్లీజ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్